యువత గెలిచింది. ఇది కేవలం విద్యార్థుల ఉద్యమం కాదు, ఇది జెడ్ ఉద్యమం. ఒక దేశాన్ని మార్చడానికి 1,00,000 మంది అవసరం లేదు, ఒక్క ఆలోచన. దానికోసం పోరాడే కొంతమంది యువత ఉంటే చాలు. ఈరోజు నేను ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో మాట్లాడడం లేదు, ఒక తరం గురించి మాట్లాడుతున్నాను. జెడ్ తరం గురించి మాట్లాడుతున్నాను, భారత యువత గురించి మాట్లాడుతున్నాను. చాలామంది అంటారు, ఈ తరం యువత ఫోన్లకే పరిమితమై రీల్స్ చూస్తూ ఉంటారు, వారికి ఆవేశం ఎక్కువ, ఓర్పు తక్కువ అని అంటూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా ఈరోజు వారు ప్రదర్శించిన తీరు, దేశమే ఆశ్చర్యపోయేలా ప్రవర్తించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఢిల్లీ వీధుల్లో గత కొన్ని రోజులుగా జరిగిన ఉద్యమం కొంతమంది చేసిన విమర్శలన్నింటికీ ఒక్క సమాధానం ఇచ్చింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 26 రోజుల పాటు ఎండనక నిద్ర లేకుండా పోలీసుల ఆంక్షల మధ్య వారు నిలబడ్డారు. ఒళ్ళంతా లాఠీల దెబ్బలతో, శరీరం అంతా రక్తపు గాయాలతో, కఠిన చర్యల మధ్య ఒత్తిళ్లు. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వారి నినాదం ఒక్కటే, తప్పు చేసిన వారు బాధ్యత వహించాలి. అదే నినాదాన్ని చివరి వరకు వదలలేదు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఆవేశం ఒక్కరోజే ఉంటుంది, ఓర్పు మాత్రమే చరిత్రను సృష్టిస్తుంది. దేశ భవిష్యత్తు యువతలోనే ఉందని మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఈరోజు ఆ మాటకు ఒక రూపం కనిపించింది. ఒక్క పిలుపుతో దేశం నలుమూలల నుంచి యువత స్పందించింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు అందరూ ఒక ప్రశ్న అడిగారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీకేజీలో బాధ్యత ఎవరిది? ఇదే యూత్ పవర్ అంటే. యువత చేతిలో మొబైల్ మాత్రమే లేదు, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయగలరు. దేశ భవిష్యత్తు కూడా ఉంది. అవసరమైతే దేశ దృష్టిని కూడా తమ వైపు తిప్పుకోగలరు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే కాదు, తప్పు కనిపిస్తే ప్రశ్నించడం కూడా. కానీ ఆ ప్రశ్న రాళ్ళు విసిరి కాదు, బస్సులు తగలపెట్టి కాదు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి కూడా కాదు. ఓర్పుతో, సహనంతో, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఉద్యమించారు. అదే నిజమైన ఉద్యమం. వారు ఇచ్చిన స్లోగన్స్ కూడా ఈ దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. మాకు కులం వద్దు, మా యువతకు కులాన్ని ఆపాదించకండి. మాకు మతం వద్దు, మా యువతకు మతాన్ని ఆపాదించవద్దు. మేమంతా ఒక్కటే, మేమంతా భారతీయులం, అన్యాయాన్ని ప్రశ్నిస్తాం, స్వేచ్ఛను కోరుకుంటాం అంటూ స్లోగన్స్ ఇస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా శాంతియుత పోరాటం చేశారు. దేశంలో ఎన్నో మార్పులు యువత ఉద్యమాలతోనే మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది. ప్రతి తరం తమ తమ కాలాల్లో ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నే చరిత్రను ముందుకు నడిపించాయి. యువత చేతిలో ఉన్న ఫోన్ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి కాదు, దేశ భవిష్యత్తును నిర్మించడానికి కూడా ఉపయోగపడుతుంది. లాఠీ దెబ్బలు శరీరాన్ని గాయపరచగలవు, కానీ ఒక్క ఆలోచన చంపలేవు. రక్తపు గాయాలు మానిపోతాయి, కానీ న్యాయం కోసం నిలిచిన గొంతు చరిత్రలో నిలిచిపోతుంది. యువత మేల్కొంటే ఎంతటి పెద్ద వ్యవస్థ అయినా సరే వినాల్సిందే. యువత ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది. యువత ఐక్యమైతే దేశ భవిష్యత్తు మారుతుంది. గుర్తుంచుకోండి, దేశాన్ని మార్చేది ఒక్క నాయకుడు కాదు, మేల్కొన్న యువతరం. ఇది కేవలం విద్యార్థుల ఉద్యమం కాదు, ఇది జెడ్ ఉద్యమం. చేతిలో మొబైల్, మనసులో ధైర్యం, అన్యాయానికి ఎదురు నిలిచే కొత్త తరం. ఈ తరం మౌనంగా ఉండదు, ప్రశ్నిస్తుంది, పోరాడుతుంది, మార్పు తీసుకొస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఆలోచింపజేసింది అనిపిస్తే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి నిజాలను, విశ్లేషణలను మిస్ కాకుండా ఉండాలంటే మా డిటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు మరింత బాధ్యతనిస్తుంది. జై హింద్.